హాయ్ ఫ్రెండ్స్ అండ్ విఐపీస్. ఇప్పుడు మనం చూస్తున్నామంటే ఇండిపెండెంట్ హౌస్ అంటే చూడొచ్చు. మనకి పక్క పక్కనే 4 హౌసెస్ అనేవి సేల్కున్నాయి. 4 హౌసెస్ ఇవి సేల్కున్నాయి. నార్త్ ఫేస్ అవుతుంది. ఇది 150 గజాలు, 25 ఫీట్ల రోడ్ ఉంటుంది. ఇది దమ్మాయిగూడలో వస్తుందండి. రాంపల్లి ఎక్స్ రోడ్ నుంచి అయితే వాకబుల్ డిస్టెన్స్లో వస్తుంది. బిలో ½ కిలోమీటర్ ఉంటుంది. చూడొచ్చు, మనం లోపలికి వెళ్ళి చూద్దామండి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. పైన చూసుకున్నట్టయితే ఇది ఫాల్ సీలింగ్ డిజైన్. పార్కింగ్ ఏరియాలో ఫ్లోరింగ్ వచ్చేసి మనకు టైల్స్ వేశారు. మెట్ల కింద వాష్ ఏరియా ఇచ్చారు అండ్ వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారు. చుట్టూతా సెట్ బ్యాక్ ఉంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ సైట్ విజిట్ కూడా ఉంటుందండి. అలాగే లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ అండి. చుట్టూతా సెట్ బ్యాక్ చూడొచ్చు. ఇది వాల్కు టైల్స్ వేశారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మంచి మెటీరియల్ యూజ్ చేసి కట్టారు. చూడొచ్చు, ఇది మెయిన్ డోర్. ఇది వచ్చేసి హాల్ అండి. చూస్తున్నారు కదా, పైన ఫాల్ సీలింగ్ డిజైన్. ఆల్రెడీ లైట్స్ అన్ని పెట్టేశారు. రెడీ టు మూవ్ ది హౌస్. ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ వేశారు. ఇది హాల్ చూసుకున్నట్టయితే చాలా పెద్దగా స్పేసియస్గా వచ్చింది. చూడొచ్చు, పైన ఫాల్ సీలింగ్ డిజైన్. ఇది హాలు. ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు. టీవీ పెట్టుకోవడానికి ఇచ్చారు స్పేస్. ఇది నార్త్ ఫేస్ హౌస్, 150 గజాలు. అన్ని డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను, చివరి వరకు చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడొచ్చు, సెల్ఫ్లు ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. ఇది అటాచ్డ్ వాష్రూమ్. చాలా మంది అడుగుతున్నారండి, రాంపల్లి ఎక్స్ రోడ్ దమ్మాయిగూడ దగ్గరలో కావాలని. ఇది మనకు దమ్మాయిగూడలోనే వస్తుంది. రాంపల్లి ఎక్స్ రోడ్కి అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి బస్ రూట్, ఆటో రూట్స్ అన్నీ ఉన్నాయి. చుట్టుపక్కల స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. కిచెన్ నుంచి కూడా ఒక డోర్ ఇచ్చారు మనకి. ఈస్ట్ సైడ్ డోర్ ఇచ్చారు ఒకటి. చూడొచ్చు, సెల్ఫ్ కూడా చాలా ఇచ్చారండి. స్పేసియస్గా ఉంది కిచెన్. చూస్తున్నారు కదా, ఇది డోర్ బయటకి ఇచ్చారు మనకి. వాష్ ఏరియా ఉంటుంది ఇక్కడ. చూడొచ్చు, మనకి ఇక్కడ పక్కనే 4 హౌసెస్ ఉన్నాయి. 4 హౌసెస్ సేల్కి ఉన్నాయండి. అన్నీ 150 స్క్వేర్ యార్డ్స్. సేమ్ డైమెన్షన్ సేమ్ ఉంటుంది. ఇక్కడ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది అండ్ ఒకటి కామన్ వాష్రూమ్ వస్తుంది. చూడొచ్చు, ఇది కామన్ వాష్రూమ్. ఇది చూసుకున్నట్టయితే మా చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది కూడా స్పేసియస్గానే వస్తుంది. రెడీ టు మూవ్ ఉంది. యూపీవీసీ విండోస్ ఇచ్చారు. ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ ఇచ్చారు. ఇది డైమెన్షన్ వచ్చేసి 22.5 అండ్ 60 అండి. పైన రూఫ్ కూడా ఇచ్చారు. ప్రైస్ కూడా తగ్గిస్తారని, నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్. ఈ ఏరియాలో ప్రైస్ అనేది తక్కువనే ఉంది. చూడొచ్చు, 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నాయి మనకి. ఇది నార్త్ ఫేస్ అవుతుంది. చుట్టుపక్కల అన్ని హౌసెస్ ఉన్నాయి, ఉంటున్నారు కూడా. ఈ హౌస్ డీటెయిల్స్ వచ్చేసి మనకి ఇది 150 స్క్వేర్ యార్డ్స్, నార్త్ ఫేస్, 22.5 అండ్ 60 డైమెన్షన్, 25 ఫీట్ల రోడ్ ఉంటుంది. 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. ఇది దమ్మాయిగూడ మున్సిపాలిటీలో వస్తుంది. నియర్ బై రాంపల్లి ఎక్స్ రోడ్ ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి మెయిన్ రోడ్స్. చుట్టూతా హౌసెస్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.